హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ నాలెడ్జ్. ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ప్రతి భారతీయుడు ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. మన ఛానల్లో అయితే ఈ ఆపరేషన్ సింధూర్ గురించి కానీ పహల్గామ్లో జరిగిన దాడి గురించి కానీ ఎలాంటి వీడియోలు చేయలేదు. కానీ ఈరోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంకు చెందిన మురళీ నాయక్ అనే జవాన్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఈ విషాదం మే 8వ తేదీన సరిహద్దు వంట పాక్ కాల్పులు జరుపుగా ఆ కాల్పుల్లో వీరమరణం పొందాడు. అయినా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న సమయంలో కూడా సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. అయితే నిజానికి యుద్ధం కోరుకోవడం భారత్ లక్ష్యం కాదు, ఉగ్రవాదులను అంతం చేయడం లక్ష్యం. కానీ ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్తాన్ మాత్రం యుద్ధంలో అమాయకులైన సామాన్య ప్రజలను పుట్టన పెట్టుకుంది. అయితే ప్రతిదానికి భారత్ దానికి ధీటుగా బదిలిస్తుంది. అయితే యుద్ధంలో ఇరు దేశాలు అణువాయుధాలు ప్రదర్శించేంత వరకు మనకు పెద్దగా నష్టం ఏముండదు. ఎందుకంటే ఇరు దేశాలతోనూ అణువాయుధాలు బలంగానే ఉన్నాయి. ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే యుద్ధంలో సెకండ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా డ్రోన్లు, క్షిపణులు మరియు కాల్పులు ఇది మాత్రమే జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.